ఈ రామయ్య లక్ష్మి నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు. ప్రతిరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేయడం నేను ఇబ్బంది పడుతున్నానని వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నెలసరికి కావాల్సిన సరుకులని బియ్యాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఇలాంటి మంచి మనుషులు ఎవరికైనా ఉంటారా? వీళ్ళు నా పక్కింటి వాళ్ళు అని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరుసటి రోజు, ఏమండి, నడిచి నడిచి నా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, ఇక నేను నడవలేనండి, ఇక నా వల్ల కాదు. నడవకపోతే ఎలాగ సరస్వతి? కొద్దిసేపు అలా నడువు, పక్క ఊరు వస్తుందిలే. పక్క ఊరే, కాసేపు నడిస్తే వస్తుంది. నువ్వు ఇలా మారం చేస్తే ఎలా చెప్పు? ఆ ఊర్లోకి ఏమో ఏ ఒక ఆటో కూడా వెళ్ళట్లేదు, కాలినడకనే వెళ్ళాలి అని చెప్తున్నారు. మనమేం చేస్తాం? ఇక నడవక తప్పడం లేదు. మన కారు తీసుకొద్దామంటే మీరేమో మన కార్ని కిరాయికి ఇచ్చారు, నన్నేమో ఇలా నడిపిస్తున్నారు. ఇది మీకు న్యాయంగా అనిపిస్తుందా? ఇక నేను నడవలేనండి, నా వల్ల కాదు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. సరస్వతి, కొద్దిసేపు అలా నడిస్తే పక్క ఊరు వస్తుంది కదా, ఎందుకని ఇలా సతాయిస్తున్నావు? సర్లే, నీకు నడిచే ఓపిక లేదేమో. ఈ రోజు ఇక్కడే ఈ ఊర్లో ఎవరి ఇంటి దగ్గరనైనా స్టే చేద్దాం. మళ్ళీ తిరిగి ఉదయాన్నే లేచి మనం పక్క ఊరికి వెళ్దాం. ఏమంటావు? చాలా మంచి ఆలోచన చేశారండి. పదండి, ఈ ఊర్లో ఎవరింటికాన్నైనా ఈ రోజు ఉండనిస్తారేమో అడుగుదాం, లేదంటే వాళ్ళకేమైనా డబ్బులు కూడా ఇద్దాం ఈ రోజు ఉండడానికి. అలాగే సరస్వతి, పద ఊర్లోకి వెళ్లి ఎవరినైనా అడుగుదాం అని రంగయ్య సరస్వతి అనుకొని ఆ ఊర్లోకి వెళ్తారు. ఎవరండి మీరు? మీది ఏ ఊరు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు ఈ ఊర్లో, ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము సిటీ నుండి వస్తున్నామండి. పక్క ఊరికి వెళ్ళాలి. పక్క ఊరికి వెళ్ళడానికి ఆటోల సౌకర్యం లేదు కదా, అందుకని మేము కాలినడకన నడిచి వెళ్తున్నామండి. ఈ ఊర్లో ఈ రోజు ఉండాలి అనుకుంటున్నాము. ఎవరింటి దగ్గరైనా ఉండొచ్చా అని అడుగుదామని వెళ్తున్నామండి. అవునా? ఈ ఊర్లో ఉండడం ఎందుకు బాబు? పక్క ఊరికి వెళ్తున్నారేమో, పక్క ఊరికి వెళ్ళండి. మళ్ళీ ఈ ఊర్లో ఎవరింటి దగ్గరైనా ఉండడం ఎందుకు? ఈవిడ పేరు సరస్వతి, ఈవిడ నా భార్య. మేము చాలా దూరం నుండి నడిచి వస్తున్నామండి. అలా నడిచి వస్తుంటే నా భార్యకి కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయని బాధపడుతుంది. అందుకని ఈ ఊర్లో ఎవరింటికైనా ఈ రోజుండి ఉదయాన్నే లేచి పక్క ఊరికి వెళ్దామని అనుకున్నాము. అవునా? మరెవరింట్లో ఉంటారు బాబు మీరు ఈ రోజు? మాకు ఈ ఊర్లో ఎవరూ తెలియదండి, ఎవరినైనా అడుగుదామని వెళ్తున్నాము. అవును, కానీ మీ ఇంట్లో ఈ రోజు మమ్మల్ని ఉండనిస్తారా? కావాలి అంటే మేము డబ్బులు కూడా ఇస్తాము మీకు. అయ్యో, దానికి డబ్బులు ఎందుకు బాబు? పర్లేదు, ఈ రోజు మా ఇంట్లోనే ఉండి ఉదయాన్నే లేచి పక్క ఊరికి వెళ్ళండి. దానికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? అంటే సిటీలో అయితే ఇలా వన్ డే స్టే చేయడానికి డబ్బులు తీసుకుంటారండి, మీకు కూడా అలాగే డబ్బులు ఇవ్వాలా అని అడుగుతున్నాము. అది సిటీ అమ్మా, అక్కడ హోటల్స్ ఉంటాయి. అక్కడ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా స్టే చేయనిస్తారు చెప్పు? పర్లేదు, మీరు మా ఇంట్లో ఉచితంగానే ఉండొచ్చు. ఉదయాన్నే తిరిగి లేచి మీ ఊరికి వెళ్ళొచ్చు, పక్క ఊరికి. చాలా సంతోషం అండి. మీరెవరో తెలియదు కానీ మేమిలా అవస్థతో నడుస్తూ వస్తున్నామంటే మాపై జాలి చూపి మమ్మల్ని మీ ఇంట్లో ఉండనిస్తున్నారు. చాలా సంతోషం అండి. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియట్లేదు. అలాగని మీరు డబ్బులు కూడా మా దగ్గర నుండి తీసుకోవట్లేదు. నిజంగా మీలాంటి మంచి వాళ్ళు ఈ కాలంలో ఉన్నారా అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంతకీ మీ పేరేం పేరు? నా పేరు కాంతమ్మ బాబు. నీ భార్య పేరు చెప్పావు కానీ నీ పేరు చెప్పలేదు. అయ్యో, మర్చిపోయాను కాంతమ్మ గారు. నా పేరు రంగయ్య, నా భార్య పేరు సరస్వతి. అవునా రంగయ్య, మీరు చాలా దూరం నుండి నడిచొస్తున్నట్లున్నారు కదా, అలసిపోయినట్లున్నారు. పదండి, ఇంట్లోకి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి, తర్వాత భోజనం చేసేరు అని కాంతమ్మ గారు రంగయ్య సరస్వతిని తన ఇంట్లోకి తీసుకువెళ్తుంది. మీ ఇల్లు చాలా బాగుంది కాంతమ్మ గారు, ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? అవునమ్మా, ఇంట్లో నేను ఒకదాన్నే ఉంటాను. నాకు 2 కుమారులు ఉన్నారు కానీ వాళ్ళు సిటీలో ఉంటున్నారు, అందుకని నేను ఇక్కడే ఒకదాన్ని ఉంటున్నాను. అవునా కాంతమ్మ గారు? కాంతమ్మ గారు, మేము చాలా దూరం నడిచొచ్చి అలసిపోయాం కాంతమ్మ గారు. కాసేపు మేము విశ్రాంతి తీసుకుంటాము. అలాగే బాబు, విశ్రాంతి తీసుకోండి, నేను బయటకు వెళ్ళొస్తాను అని కాంతమ్మ గారు బయటకు వచ్చి అలా వీధిలో కాసేపు అలా తిరిగి మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకుంటారు. కాంతమ్మ గారు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు? చాలా ఆకలిగా ఉంది కాంతమ్మ గారు, భోజనం పెడతారా? భోజనమా బాబు? అలాగే, సిద్ధపరిచాను. కాకపోతే రాగి సంగటికి ఈ రోజు చేశాను బాబు, దాన్ని తింటారా మీరు? కాసేపు అయ్యాక మళ్ళీ మీకు నచ్చిన కూర వండుతానులే. ఏంటి కాంతమ్మ గారు, రాగి సంగటి చేశారా?
సర్లేండి, పెట్టండి, తింటాము. అలాగే బాబు, మీరిక్కడ కూర్చోండి, నేను వెళ్ళి రాగి సంగటి చికెన్ కూర తీసుకొని వస్తాను అని చెప్పి కాంతమ్మ గారు కిచెన్ లోకి వెళ్తుంది. ఇదేంటండి, కాంతమ్మ గారు రాగి సంగటి చేశానని చెప్తుంది. మనం చాలా దూరం నుండి నడిచొచ్చాము. ఏదో భోజనం పెడితే తిందాము అనుకున్నాను, కానీ కాంతమ్మ గారేమో రాగి సంగటి అని చెప్తున్నారు. రాగి సంగటి నేనెప్పుడు తినలేదు, మీరెప్పుడు తినలేదు. ఇప్పుడు మొదటిసారిగా తింటున్నామండి. అది ఎలా ఉంటుందో ఏమో తెలియట్లేదు. మీరేమో పెట్టండి కాంతమ్మ గారు, మేము తింటామని చెప్తున్నారు. నాకైతే ఆ రాగి సంగటి ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి. నాకు నచ్చదండి రాగి సంగటి. నచ్చకపోయినా తినాలి సరస్వతి. ఇదేమైనా మన ఇల్లా? మనకి ఇష్టం ఉంది పెట్టడానికి. తను ఏది పెట్టినా మనం తినాలి. ఇంతలో కాంతమ్మ గారు రాగి సంగటి చికెన్ కూర తీసుకొస్తారు. తినండి బాబు, ఇది మీకు ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా మంచి ఆహారం. మీరిది తినండి. సరస్వతి, రంగయ్య రాగి సంగటిని చికెన్ కూరలో కలుపుకొని తింటారు. అది వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. కాంతమ్మ గారు, మీకు నిజం చెప్తాము, మీరు బాధపడకండి. అసలు మాకు రాగి సంగటి అంటేనే మాకు అస్సలు నచ్చదు కాంతమ్మ గారు. మేమెప్పుడు కూడా దాన్ని తినలేదు. ఎందుకో దాన్ని చూస్తేనే నచ్చని ఫీలింగ్ ఒకటి వస్తుంది. అందుకని మేమెప్పుడు కూడా దాన్ని టేస్ట్ చేయలేదు కాంతమ్మ గారు. మొదటిసారిగా మీ చేతితో రాగి సంగటిని తింటున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది కాంతమ్మ గారు. చాలా బాగా చేశారు మీరు. అవును కాంతమ్మ గారు, నాకు కూడా అసలు రాగి సంగటి అంటేనే నచ్చదు. మొదటిసారిగా మీ చేతి వంట తింటుంటే నాకు చాలా నచ్చింది కాంతమ్మ గారు రాగి సంగటి. ఇంతలో అక్కడికి రామయ్య వస్తాడు. కాంతమ్మ గారు, వీళ్ళంతా ఎవరు? మీకు తెలిసిన వాళ్ళ, మీ బంధువులా? లేదురా రామయ్య, వీళ్ళు పక్క ఊరికి వెళ్తుంటే వాళ్ళకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని ఈ రోజు ఈ ఊర్లోనే ఉందామనుకున్నారంట. అందుకని నా ఇంట్లో ఉంటున్నారు. డబ్బులు కూడా ఇస్తానన్నారా, కానీ వద్దని చెప్పాను. ఉండడానికి ఉచితంగా ఉండొచ్చు, కానీ డబ్బులెందుకురా? ఏంటి కాంతమ్మ గారు, డబ్బులెందుకని అంటారు? నమస్కారం అండి, నా పేరు రామయ్య. దయచేసి మీరు ఎంతో కొంత కాంతమ్మ గారికి డబ్బులు ఇచ్చే వెళ్ళండి. ఈవిడ పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి. ఈవిడని మేమే చూసుకుంటున్నాము. నా భార్య పేరు లక్ష్మి. మేమే ప్రతిరోజు ఈమెకి కావలసినవన్నీ మేమే చూసుకుంటున్నాము. మీరు అలా కొంచెం డబ్బు తనకి సహాయం చేస్తే మీరు తనకి సహాయం చేసిన వారవుతారు. అవునా బాబు, మేము డబ్బులు ఇస్తాం, కానీ కాంతమ్మ గారికి 2 కొడుకులు ఉన్నారు అని చెప్పింది. వాళ్ళు సిటీలో ఉంటున్నారు అని చెప్పింది. వాళ్ళు ఈవిడ ఖర్చులన్నింటినీ చూసుకోవట్లేదా? మీరు చూసుకుంటున్నారా? అవునండి, ఆవిడ 2 కొడుకులు ఆవిడని అస్సలే పట్టించుకోరు. పాపం ఆవిడ ఎన్నిసార్లు బాధపడి ఉంటుందో వాళ్ళిద్దరు కొడుకులను గుర్తు చేసుకొని. కనీసం ఎలా ఉన్నావని ఒక ఫోన్ చేసి కూడా అడగరు. ఈవిడ ఖర్చులన్నింటినీ, ఈవిడ బాధ్యత మొత్తం మేమే చూసుకుంటున్నామండి. దయచేసి మీకు తోచిన సహాయం ఆమెకి చేసి వెళ్ళండి. అవునా బాబు, 2 కొడుకులున్నా కూడా ఈవిడ్ని పట్టించుకోవట్లేదా? కాంతమ్మ గారు, మీకు ఒక మాట ఇస్తున్నానండి నేను. నా మాట విని మీరు ఒక హోటల్ ఓపెన్ చేయండి. అందులో రాగి సంగటి అమ్మండి. అవును కాంతమ్మ గారు, మీరు రాగి సంగటి చాలా అద్భుతంగా చేస్తారు. మా మాట విని మీరు రాగి సంగటి హోటల్ ఓపెన్ చేయండి. అందులో మీరు చాలా మంచి సంపాదన సంపాదిస్తారు. అందరూ కూడా మీ హోటల్ కే వచ్చి భోజనం చేస్తారు. ఎందుకంటే మీ చేతి వంట అంత అద్భుతంగా ఉంది కాంతమ్మ గారు. రాగి సంగటి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాంతమ్మ గారు ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటారు. రామయ్య కూడా అలాగే మౌనంగా ఉంటాడు. ఏంటండి మీరిద్దరూ ఏం మాట్లాడట్లేదు? అలా మౌనంగా ఉంటున్నారేంటి? కాంతమ్మ గారు, ఏదైనా మాట్లాడండి. ఈ ఆలోచన మీకు నచ్చలేదా? మీ ఆలోచన చాలా బాగుంది బాబు, కానీ హోటల్ పెట్టడానికి నా చేతిలో అన్ని డబ్బులు లేవు. నాకు నెలకు సరిపడా రామయ్యనే భోజనానికి అన్ని చూసుకుంటాడు. లక్ష్మినే అన్ని నా బాధ్యతలన్నీ చూసుకుంటుంది. ఇంకా నేను ఎలా హోటల్ పెట్టగలను చెప్పు? హోటల్ పెట్టే అన్ని డబ్బులే నా చేతిలో లేవు. కాంతమ్మ గారు, మీరు డబ్బుల గురించి ఆలోచించకండి. హోటల్ పెట్టడానికి కావలసిన డబ్బులన్నీ నేనే ఇస్తాను. వాటితో మీరు ఒక మంచి హోటల్ పెట్టుకొని దాంట్లో రాగి సంగటి స్పెషల్ గా అమ్మండి. మీకు చాలా డబ్బులు వస్తాయి. మీరే చాలా మందికి ఉపాధి కల్పిస్తారు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.